నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, సంధ్యా థియేటర్ వివాదం అనేది ఆల్మోస్ట్ పొలికి వచ్చేసింది. పొలికి రావడం అంటే ఇప్పుడు అది వార్తల నుంచి కొంచెం పక్కకి తప్పింది. ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, దాని మీద రెస్పాండ్ అవ్వడము, లేకపోతే అసలు ఆయన రేవంత్ రెడ్డికి సపోర్ట్గా మాట్లాడడం అనేది ఆశ్చర్యం కలిగించి విషయం. కోర్స్ ఉన్నారు అనుకుంటే అది ఇంటర్నల్గా ఏమైనా ఉండొచ్చు, కానీ బయటికి మాట్లాడడం అనేది ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఆయన బీజేపీలో కూటమిలో భాగమే కాబట్టి బీజేపీ ఏమో రేవంత్ రెడ్డిది తప్పు అంటుంది, కానీ ఈయన సడన్గా మాత్రము బీజేపీది కాదు రేవంత్ రెడ్డిదే కరెక్ట్ అని చెప్పి మాట్లాడడం అనేది కనిపిస్తోంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారంటే ఇప్పుడు ఎందుకు ఆయన అలా మాట్లాడారు, ఏంటి స్ట్రాటజీ? అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏవో రాజకీయ ఉద్దేశాలు ఉంటాయని నేనైతే అనుకోను, కానీ ఆయనకు మామూలుగా సినిమా వాళ్ళు కొంచెం యథాలాపంగా మాడేస్తూ ఉంటారు. అంత పొలిటికల్ లోపల ఆలోచించి అట్లా మాట్లాడరు కదా. మామూలు పవన్ కళ్యాణ్ గారి తత్వం కూడా కొంచెం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడమే. ఇక్కడ ఈ ఇష్యూ ఏంటంటే సంధ్యా థియేటర్ ఇష్యూ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా పెద్దగా ఎక్కడా లేదు సోషల్ మీడియాలో కానీ ఎక్కడా కూడా దాని పెద్ద మాట్లాడేవాళ్ళు లేరు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండే ఆయన మాట్లాడినాడు. అయితే పవన్ కళ్యాణ్ గారే కాదు, ఆయన ప్లేస్లో ఎవరున్నా సరే రాజకీయాలకు అతీతంగా సరే, అల్లు అర్జున్ గారు ఏదో వైసీపీకి అప్పుడు సపోర్ట్ చేశారా అదే ఇదే ఇవన్నీ పక్కన పెడితే మనము పవన్ కళ్యాణ్ గారి ప్లేస్లో ఆలోచించగలిగేవారు ఎవరున్నా సరే ఏం మాట్లాడతారంటే రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారు చేసింది ఏముంది దాంట్లో? చట్టం ప్రకారం ఆయన వ్యవహరించారు. మీరు సినిమా హీరో అయినంత మాత్రాన మీరు మీ వల్ల ఒక మనిషి చనిపోతే చట్టపరంగా చర్యలు తీసుకోకూడదు అంటే అది ఎట్లా కుదురుతుంది? దీంట్లో వేధింపు ఏముంది? ఓకే, కాకపోతే ఆయన మొన్న కూడా అడిగినప్పుడు మీడియా అప్పుడు దీనికంటే బిగ్గర్ ఇష్యూస్ ఉన్నాయి దాని గురించి మాట్లాడారు. అదే ఇప్పుడు ఎందుకు స్పందించారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమా గేమ్ చేంజర్ ఉండడం వల్ల ఆయన మాట్లాడినారా, క్యాజువల్గా మాట్లాడినారా? ఎలా మాట్లాడినా కూడా దీంట్లో మళ్ళీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటారా, బీజేపీ వాళ్ళు అల్లు అర్జున్కి సపోర్ట్ చేశారు. ఇప్పుడు బీజేపీతో క్లోజ్ అసోసియేట్ ఎవరు ఆంధ్రప్రదేశ్లో? పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు గారి కంటే పవన్ కళ్యాణ్ గారే క్లోజ్ అసోసియేట్ కదా. ఇప్పుడు ఈయన బీజేపీ చెప్పిన కామెంట్ని వ్యతిరేకిస్తున్నట్టుగా లెక్క కదా, ఏ లెక్కను చూసినా కూడా. దీన్ని ఎలా అంటే బీజేపీనే, ఇది హ్యూమన్ ఇష్యూ కదా. హ్యూమన్ ఇష్యూలో రామ్ చరణ్ ఆయన అల్లు అర్జున్ గారు తప్పు చేశారు. ఏం తప్పు చేశారు అంటే ఆయన కోసం ఒక అభిమాని చనిపోయారు. సరే, ఆయనకి నేరుగా సంబంధం లేకపోవచ్చు, అల్లు అర్జున్ గారి వల్లే చనిపోయిందనేది వాస్తవం. అల్లు అర్జునే దానికి ఏమైనా ఇంటెన్షన్ ఉంది అనేది అబద్ధం. ఆయన ఒక సెలబ్రిటీ, ఆ ఇరుకైన థియేటర్లోకి వచ్చి ఉండకూడదు. వచ్చారు, వచ్చిన తర్వాత ఈ అభిమానులంతా ఒకరినొకరు తోసుకున్నారు, బౌన్సర్లు ఇష్టం వచ్చినట్లు తోసేశారు. ఈ తోపులాటలో ఆ చిన్న పిల్లవాడు ఆమె నలిగిపోయారు, చిన్న పిల్లవాడు ఆసుపత్రిలో ఉన్నాడు, ఆమె చనిపోయారు. ఇది కదా జరిగింది. ఇది వాస్తవం కదా. అల్లు అర్జున్ గారు ఏం చేసి ఉండాలి అంటే మరుసటి రోజు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఆయన ప్లేస్లో నేను ఉంటే వెళ్ళి పరామర్శించుండేవాడిని. ఆయన ప్లేస్లో ఎవరున్నా పరామర్శించాలి, అది రూలు. ఎందుకంటే ఆయన కోసం చనిపోయారు అభిమాని. ఆయన లీగల్ ఎక్స్పర్ట్స్ ఏదో వద్దన్నారు. లీగల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు? కేసు నుంచి సులభంగా బయటపడడానికి మార్గాలు చెప్తారేదో. ఇంతకుముందు కూడా మనం మాట్లాడినాం. హ్యూమన్ అంటే ఒక మానవత సంబంధించింది వాళ్ళు ఎందుకు చెప్తారు? వాళ్ళు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండరు. మీరేం చేసి ఉండాలా? మీ లీగల్ వద్దు, ఏమొద్దు, ఏమేస్తారా? మా అయితే నన్ను జైలుకి వేస్తారా, ఒక నెల జైలుకి వేస్తారా? వేస్తే వేసినారు పో. ఆమె మరణానికంటే ఆమె నా కోసం చనిపోయారు, అలా చనిపోవడం అని అన్యాయం కదా. నేను ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించాలి, లేదా ఏదో రకంగా ఆమెకు సానుభూతి తెలపాలి అని కనుక అల్లు అర్జున్ గారు వ్యవహరించి ఉంటే అసలు ఈ కథ ఇంత దూరం వచ్చి ఉండేదే కాదు, ఎక్కడో ఆగిపోయిండేది. ఈ మొత్తం సీన్లో ఆయన తన లీగల్ ఎక్స్పర్ట్స్ అంటే మీరు సినిమా హీరోగా మీరు చేయాల్సిన పని ఏమి? మీరంటే విపరీతమైన అభిమానం కదా. మీరంటే అంటే దుష్టుల్ని, దుర్మార్గుల్ని మీరు శిక్షిస్తారు, మంచి వాళ్ళని కాపాడుతారు. ఆ పుష్పలో కూడా ఉంది కదా, ఒక అమ్మాయి కోసం మీరు మొత్తం క్లైమాక్స్ అంతా హెలికాప్టర్లో పోయి కాపాడతారు కదా ఒక అమ్మాయిని కాపాడడానికి. మరి అంత చేసిన వాళ్ళు నిజ జీవితంలోకి వచ్చేసరికి ప్రెస్ మీట్లో కూడా నా లీగల్ ఎక్స్పర్ట్స్, నా లీగల్ టీం ఏదో వద్దంటా ఉంది, మీరు క్వశ్చన్లు అడగొద్దండి, నేను కన్ఫ్యూజ్ అయ్యి ఏమన్నా మాడితే నాకు ఏమిటి లీగల్గా మీకు వచ్చే ఇబ్బందులు? లీగల్గా వచ్చే అంటే అల్లు అర్జున్ గారిని యావజ్జీవ శిక్ష విధించే అంత పవర్ఫుల్ చట్టం ఉందా? పవర్ఫుల్ కేసులు అవేమన్నా? ఏ11 అయితే మిమ్మల్ని తీసుకెళ్ళి యావజ్జీవ శిక్ష ఎందుకు వేస్తారు? కాబట్టి మీరు అడుగడుగునా నా లీగల్ టీము అని ఆ ప్రెస్ మీట్లో మాట్లాడమే తప్పు ఆ రోజు జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఏముంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గానే మాట్లాడినారు ఈ మొత్తం ఇష్యూలో.
కాబట్టి మనం పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా లేవా అనే దాన్ని పక్కన పెడితే ఈ ఇష్యూలో ఆయన కరెక్ట్గానే స్పందించాడు. అంటే లేటుగా ఎందుకు స్పందించాడు అనేది ఒకటే అనుమానం ఇక్కడ. ఎందుకంటే మీరు ముందే మాట్లాడాలి కదా, అల్లు అర్జున్ సపోర్ట్ చేయడమో లేదా సపోర్ట్ చేయకుండా ఉండడమో రెండిట్లో ఏదో ఒకటి చేసి ఉండాలి. అవును, అంత అంటే ఆ ఇష్యూ అంతగానో తిరుగుతూ ఉన్న టైంలో ఎప్పుడు ఆయన మీరు రెస్పాండ్ స్వయంగా ఆయనకి ఎవరు మామే కదా మీరు. అల్లు అర్జున్ గారు మీ అరవింద్ గారు చిరంజీవి గారికి బహుమతి అయినప్పుడు మీరు కూడా మామే అవుతారు కదా. మీరు మామగా స్పందించలేదు, ఉప ముఖ్యమంత్రిగా స్పందించలేదు, ఇప్పుడు హఠాత్తుగా స్పందిస్తున్నారు. కాబట్టి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఓకే, ఇంకా చాలా విషయాలు చెప్పారు ఆయన. అంటే పవన్ కళ్యాణ్ గారు తెలిసి మాడతారో తెలియక మాడతారో కానీ కొన్ని ఏనేదో మాడతారు ఆయన. కందులు దుర్గేష్ కులమే తెలియదు నాకు అనేది అన్నారు ఈరోజు. ఇప్పుడున్న రాజకీయాల్లో ఒక్క మనిషి ఏదైనా మాట్లాడితే వెంటనే అతని కులాన్ని టప గూగుల్లో ఎతికే కాలం కదా ఇది. మీరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి ఇన్ని చేసిన తర్వాత నా జనసేనలో ఉన్న మంత్రి కులం నాకు తెలియదు అంటే ఎవరన్నా నమ్ముతారా? ఎక్కడైనా నమ్మే మాటలేనివి. కాబట్టి ఆయన అట్లా మాట్లాడకూడదు. కుల ప్రాతిపదికగా మీ పార్టీ ఉందో లేదో అనేది మాకు అనవసరం, కానీ కుల ప్రాతిపదికగానే ఈరోజు రాజకీయాలన్నీ నడుస్తున్నాయి. ఫలానా కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఫలానా కులం వారికి టికెట్ ఇవ్వాలనే బేసిస్ మీదే రాజకీయాలన్నీ నడుస్తూ ఉన్నప్పుడు మీ పార్టీ దానికి అతీతంగా ఎక్కడ వ్యవహరించింది? ఏం వ్యవహరించింది? మీ అన్నగారికి మీరు మంత్రి పదవి ఇస్తున్నారు, ఆయన ప్లేస్లో ఎవరున్నా నేను మంత్రి పదవి ఇస్తాను అంటారు. ఎవరున్నా మీరు ఎట్లా ఇస్తారు? మీ అన్న కాబట్టి ఇస్తున్నారు. మీరు అంటే మేము ఎట్లా నమ్ముతాం దాన్ని? మీరు నాగబాబు గారికి నాతో కలిసి పని చేశారు కాబట్టి మంత్రి పదవి ఇస్తున్నానంటే మీ కుటుంబం నుంచి ఇద్దరు ఉండాలని, ఒక ఉప ముఖ్యమంత్రి మంత్రి ఉండాలా మీ కుటుంబం నుంచి? ఇంకొకరికి వస్తుంది కదా అవకాశము. ఇంకెవరికైనా ఇవ్వండి మీ పార్టీలో, ఏదో దళితుడికి ఇవ్వండి. మీరు కుల మతాలు ఏమి లేవు మాకు అంటున్నారు కదా. మీ కుల మతాలు ఏమీ లేవు, ఏ పట్టింపులు లేవు, ఏది లేనప్పుడు మీ పార్టీలో ఉన్న ఒక దళితుడికి మంత్రి పదవి ఇవ్వండి. మీ అన్నగారికి ఇచ్చుకోకపోతేనేమి? ఆయన చేసిన త్యాగానికి పార్టీ కోసం అందరూ పనిచేస్తారు. పార్టీ నాదెండ్ల మనోహర్ గారు కూడా పనిచేశారు. ఆయన ప్లేస్లో ఎవరున్నా నేను ఆయనకి అదే గౌరవం ఇస్తానంటే బాగానే ఉంది, వినడం బాగానే ఉంది. కానీ అలా లేదు కదా, రాజకీయాలు అలా లేవు కదా. మీరు ఏం చెప్పినా కాపు అనుకూల పార్టీగా మీ పార్టీకి ముద్ర ఉంది. మీరు లక్ష్య చెప్పండి. అట్లా ముద్ర ఉన్నప్పుడు మీరు ముద్రను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాజకీయాలు ఎలా ఉన్నాయో వాటికి అనుగుణంగానే మనం ఉండాలి. మనకు భిన్నంగా మనం ఉంటాము అని చెప్పుకోవడం బాగానే ఉంటుంది. భిన్నంగా ఎలా ఉంటారు మీరు ఇప్పుడున్న రాజకీయాల్లో? కులాలు మతాల మీద రాజకీయాలు విడిపోయి ప్రాంతీయత మీద రాజకీయాలు పార్టీలన్నీ పుడుతున్నప్పుడు నేను భిన్నంగా ఉంటాను, నాకు అసలు కులం లేదు, మతం లేదు, ఏమి లేదు, నేను ఏమైనా చేస్తానని ఎక్కడ జరుగుతున్నాయి? ఏడ జరుగుతున్నాయి? ఊరికే పవన్ కళ్యాణ్ గారు మాటలకు ఒక్కోసారి విశ్వసనీయత ఉన్నట్టే ఉంటుంది, ఒక్కోసారి విశ్వసనీయత లేకుండా కూడా ఉంటుంది. అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడింది ఆయన కరెక్ట్, రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసింది కరెక్ట్, కానీ ఇవి మాత్రం కరెక్ట్ కాదు. నాగబాబు గారికి ఇవ్వడం అనేది, కందులు దుర్గేష్ కులం తెలియదు అనడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. అందులో ఆయన మాట్లాడిన ఈసారి మాట్లాడిన చాలా విషయాలు ఆల్రెడీ అయిపోయినాయి. ఇప్పుడు అదేదో ఈ ట్రెండింగ్లో ఉన్న విషయం కాదు, అయిపోయింది అనుకున్న దానికి సడన్గా సమాధానం చెప్పడం. మళ్ళీ పవన్ వ్యాఖ్యల వెనక అంతరార్థం ఏమిటి అని మనలాంటి వాళ్ళు మాట్లాడుకోవడానికి మళ్ళీ ఒక స్పేస్ ఇచ్చాడు. సంధ్యా థియేటర్ అప్పుడు మర్చిపోయినారు. సంధ్యా థియేటర్ గొడవ వాళ్ళు కూడా థియేటర్ వాళ్ళు కూడా మాకేం సంబంధం లేదు, మేము మా చేతిలో థియేటర్ ఏమీ లేదు అంటే అక్కడ జరిగింది ఏమిటంటే అల్లు అర్జున్ గారి టీం మొత్తము దాన్ని ఆ బౌన్సర్లు వాళ్ళందరూ కూడా థియేటర్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని జరిగింది. ఇన్సిడెంట్ వచ్చి దురదృష్టకరమైన ఇన్సిడెంట్ అది. ఈ దురదృష్టకరమైన ఇన్సిడెంట్ని మానవతా దృక్పథంతో కనుక వ్యవహరించి ఉంటే మొదట్లోనే అది ఆగిపోయింది. అల్లు అర్జున్ నేరుగా పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించి అయ్యా మీకు నేను ఈ సాయం చేస్తాను, పిల్లవాడికి వైద్య సాయం చేస్తాను, ఇవన్నీ కనుక మాట్లాడి ఉంటే లీగల్ టీము అంటే వాళ్ళ నాన్నగారే, ఆయన అల్లు అరవింద్ గారు చాలా సీనియర్ కదా, ఆయనైనా ఎక్కడైనా మాట్లాడి ఇది వద్దు ఇది కరెక్ట్ కాదు మనం చేసేది, ముందు ఆ కుటుంబాన్ని ఆదుకోవడం అనేది మన ప్రాథమిక విధి అని కనుక ఆయన చెప్పి ఉన్నా ఒకసారి చెప్తే వినలేదేమో మనకు తెలియదు. ఇక్కడ అంతా కూడా ఏమిటంటే అల్లు అర్జున్ గారు యాటిట్యూడ్ రాంగ్ అని మెసేజ్ పోయింది ఇప్పుడు జనంలో. రేవంత్ రెడ్డి గారు డిఫెన్స్లో పడి ఉండేవాళ్ళు, ఈయన కరెక్ట్గా ఈయన చేసి ఉంటే. ఇంత చేశాడు అయినా కూడా రేవంత్ రెడ్డి కేవలం కక్షతో ఈయన అరెస్ట్ చేయించాడు కదా అని ఉండేవాళ్ళు. ఆ అవకాశం లేకుండా ఆయనే చేసుకున్నాడు, బన్నీనే చేసుకున్నాడు, అవకాశం లేకుండా చేసుకున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా హీరోలు నేర్చుకోవాల్సింది ఏమిటంటే మీరేం మానవాతీత వ్యక్తులు కాదు, ప్రాణం కంటే విలువైంది ఈ ప్రపంచంలో ఏమీ లేదు. పైగా మీకోసం చనిపోయిన వాళ్ళు మీకు ఇంకా విలువైన వాళ్ళు. మీరు కరెక్ట్గా వ్యవహరించకపోతే ఏదో దాని లీగల్ అని అదనో ఇదనో ఇవన్నీ పిచ్చివన్నీ లీగల్ ఇష్యూస్, లీగల్ టీము. ఎందుకు మీ లీగల్ టీము ఇంత పెద్ద సుమారుగా ఫేమస్ లాయర్లే ఉంటారు కదా ఆయన దగ్గర,
వాళ్ళందరూ కలిసి ఏం చేశారు, ఓ రోజు జైలుకి పంపించారు కదా, మీరేం కాపాడినారా అతన్ని? ఏమన్నా జైలుకే కదా పంపించారు. మరి జైలుకు పోయేదానికి లీగల్ టీం ఉంటేనేమి లేకపోతేనేమి, ఊరికి మామూలు చెట్టు కింద ప్లీడర్ని పెట్టుకున్నా కూడా సెటిల్ అయిపోయేది ఇష్యూ. హ్యూమనిటేరియన్గా బిహేవ్ చేసి ఉంటే దీనికేం పెద్ద బ్రహ్మాండమైన సుప్రీంకోర్టు లాయర్లు ఏం అక్కర్లేదు, మామూలు లాయర్ కూడా సెటిల్ చేసి ఉండేవాడు దీన్ని. రైట్. సో మొత్తానికైతే ఏదో అయిపోయిన వాటికి ఈయన సమాధానాలు చెప్పేశారు. ఇది మళ్ళీ లాగారు ఈయన, అది అయిపోయింది అనుకున్న దానికి మళ్ళీ చిన్న అగ్గిపుల్లు వెలిగించి పెట్టాడు మంట. ఈ మంట మరి ఎంత దూరం పోతుందో చూడు. రైట్ టైంలో స్పందించకుండా ఆయన కానీ ఈ మొత్తం ఇన్సిడెంట్ వల్ల ఒక రకంగా ప్రేక్షకులకు మంచి జరిగింది, సినిమా వాళ్ళకి కొంత నష్టం జరిగిందిలే. కొంత నష్టం ఏమిటంటే పెద్ద పెద్ద సినిమాలు బడ్జెట్ల పేరుతో మీరు జనం నెత్తిన ₹1000 బాధకుండా ప్రేక్షకులు బాగుపడినారు. అయితే ఏమిటంటే మీ సినిమాలో దమ్ముంటే ప్రేక్షకుడు ₹100 ఇచ్చేనా వచ్చి చూస్తాడు, 10 సార్లు చూస్తాడు వచ్చేవాడు, మీ అభిమాని అయితే. ప్రతి కుటుంబము వచ్చి చూస్తుంది. థియేటర్కి మీరు రప్పించడానికి ఈ బెనిఫిట్ షోలు ఈ బాధుడు అక్కర్లేదు. ఒకప్పుడు లేవు కదా, పూర్వకాలం ఏముండింది, సినిమా హిట్ అయితే హిట్, ఫ్లాప్ అయితే ఫ్లాప్. మీరు అనవసరంగా మీ రెమ్యునరేషన్లు పెంచుకోవడానికి ఇదంతా చేశారు. ఇప్పుడు మంచో చెడో మరి ఏమిటో గేమ్ చేంజర్కి ఇస్తారో లేదో మనకు తెలియదు, కానీ ఏమీ ఇవ్వకుండా ప్రశాంతంగా మామూలు రేట్లకే కానీ టికెట్లు పెడితే ప్రజలకు మంచి జరుగుతుంది. చూద్దాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.